హైదరాబాద్ శివారు పోచారంలో జరిగిన కాల్పుల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. దీంతో ఇదే నేపథ్యంలో గోరక్షక్ ఎవరైతే ప్రశాంత్ సింగ్ పై జరిగిన ఈ కాల్పుల నేపథ్యంలో ఇటు విహెచ్పితో పాటు అందరూ కూడా ఈ విషయంపై కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. కాసేపటి క్రితమే ఇక్కడ విహెచ్పి కీలక నేత శశిధర్ గారు అయితే మాత్రం ఇక్కడ హాస్పిటల్కు యశోద హాస్పిటల్కు చేరుకుని సంబంధించిన ప్రశాంత్ సింగ్ని కూడా పరామర్శించే ప్రయత్నం చేశారు. ఆరోగ్య పరిస్థితిపై అలాగే జరుగుతున్న పరిణామాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రశాంత్ సింగ్ గారి ఆరోగ్యం ఎలా ఉంది, ట్రీట్మెంట్ కూడా ఎలా నడుస్తుంది? క్రిటికల్గానే ఉంది అని చెప్తా ఉన్నారు డాక్టర్లు. పోలీసులు కూడా అట్లనే చెప్పిస్తున్నారు. ఎందుకంటే బయట ఆందోళన కార్యక్రమాలు ప్రజల లోపల ఆందోళన వస్తుందేమో అని చెప్పేసి పర్వాలేదని చెప్పిస్తున్నారు. కానీ పరిస్థితి చూస్తే చాలా క్రిటికల్గా ఉంది. మాట్లాడడంలో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అందుకే మేము కూడా ఎక్కువ మందిని పోయి ఇబ్బంది పెట్టొద్దన్న ఆలోచనతో నేను ఒక్కనే లోపలికి వెళ్ళి చూసి పరామర్శించి వచ్చినాం. అందరం కూడా ప్రశాంత్ బతకాలన్న భగవంతుని గోమాతను ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక కాల్పుల నేపథ్యం ఒక్కసారిగా కాల్పుల నేపథ్యం విషయంలో శాంతి భద్రత అంశం కూడా గోరక్షణ అంశం కూడా బయటకు వస్తుంది. కొంతకాలంగా మీరు ఈ అంశంపై కూడా ఫైట్ చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాల సందర్భంలో ఏం చెప్పదలుచుకున్నారు? పాత పట్టణం ఆయుధాల మూటాకు కేంద్రమైంది. పాత పట్టణంలో ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇది ఫస్ట్ దర్యాప్తు జరపాలి పోలీసులు. భవిష్యత్తు భాగ్యనగరం, భవిష్యత్తు తెలంగాణను ప్రమాద హెచ్చరికలు చేసినటువంటి సంఘటన నిన్న జరిగినటువంటి కాల్పుల ఘటన. కాన్పూర్ తరహాలో బహదూర్పురాలో కూడా ఆయుధాల డంపింగ్లు ఉన్నాయి. ఇల్లీగల్ రోహింగ్యాలు, ఇల్లీగల్ బంగ్లాదేశీలు ఈ ఆయుధ రవాణా, అక్రమ రవాణా చేసి పాత పట్టణానికి చేర్చి ఈ రోజున ఇబ్రాహీం లాంటి సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి చేరవేస్తున్నారు అనేటువంటిది మా ప్రధానమైనటువంటి ఆరోపణ. అనేక విషయాలు మనం పరిశీలిస్తే అవి నిజం అనిపిస్తూ ఉంది. పోలీసులు పాత పట్టడాన్ని జల్లెడబట్టాల. వీళ్ళ ఎంఐఎం ప్రత్యక్ష సపోర్టు వీళ్ళకు ఉన్నది. ఎంఐఎం మద్దతుతోటే ఇవాళ ఇల్లీగల్ స్లాటర్ హౌజులు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ దేవాలయాలకు సురక్షితంగా లేవు. తెలంగాణ లోపల, భాగ్యనగరం లోపల హిందూ అమ్మాయిలు భద్రంగా లేరు, గోవు భద్రంగా లేదు, గుడి భద్రంగా లేదు, బడి భద్రంగా లేదు. ఈ రోజున హిందువుల యొక్క ఆస్తులకు రక్షణ లేదు. హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి రౌడీలకు ఇవాళ తెలంగాణను, భాగ్యనగరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పజెప్పింది. రాజ్యాంగం అమలైతలేదు. తెలంగాణ లోపల కాశీం రజ్వీ రజాకార్ ఎజెండా అమలవుతుంది. సార్, ఆరోగ్య పరిస్థితి ఒకవైపు పక్క పెడితే ఈ చట్టం విషయంలో మాత్రం ఇటు కాంగ్రెస్ ఏమంటుందంటే కేంద్రం ఈ చట్టం తీసుకురావచ్చు కానీ కాంగ్రెస్ అంటుంది. ఎట్ ది సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావచ్చు రావచ్చు అనుకుంటే బీజేపీతో పాటు మీరు అంటాను. నిజంగా చట్టం నిజంగా ఎవరు తీసుకురావాలి గోరక్షణ విషయంలో? దీనికి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ ఏంటి? అసలు అనే రాష్ట్ర ప్రభుత్వంలో ఇటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళకు మెడకాయ మీద తలకాయ ఉందా అని అడుగుతా ఉన్నా. భారత రాజ్యాంగం లోపట, ఆదేశిక సూత్రాల లోపట రాష్ట్ర ప్రభుత్వాలు పశు సంపదను కాపాడుకోవడానికి చట్టాలు చేయాలనేటువంటి సూచన, బాధ్యత రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వాల మీద పెట్టింది. ఆర్టికల్ 42 ప్రకారం ఈ రోజున ఆ రకంగా చట్టాలు ఉన్నాయి. ఇవాళ మన రాష్ట్రం లోపట గోహత్య నిషేధ చట్టం అమల్లో ఉంది. ఈ చట్టాలను అమలు చేయడం లోపల ప్రభుత్వం విఫలమవుతుంది. ఈ చట్టాలను అమలు చేయడం లోపల పోలీసులు విఫలమవుతూ ఉన్నారు. కింది స్థాయి పోలీసులు కుమ్మక్కైపోయినారు అక్రమ రవాణాదారులతోటి. యథేచ్ఛగా ఎన్ని చెక్ పోస్టులు దాటి ఎందుకు వస్తున్నాయి హైదరాబాద్ వరకు? ఇక్కడే చిత్తశుద్ధి కనబడుతుంది. చీమ చిటుక్కుమన్నా మాకు విశ్వనగరం అంత పర్యవేక్షణలో ఉన్నాయన్నాం కదా. స్టేట్మెంట్లు ఏ రకంగా వస్తున్నాయి? ఎన్ని చెక్ పోస్టులు దాటి ఎన్ని వేలాది గోవులు ఇవాళ భాగ్యనగరానికి ఎట్లా వస్తున్నాయి? ఇక్కడనే ప్రభుత్వం చిత్తశుద్ధి మనకు తెలుస్తూ ఉంది. ఓపెన్గా రజాకార్ ఎజెండాకి వాళ్ళ తెలంగాణను అప్పజెప్పారు. గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా పరోక్షంగా ఎంఐఎం పాలన తెలంగాణ లోపల నడుస్తూ ఉంది. ఇవాళ ఛాలెంజ్ విసురుతున్నారు కదా బిడ, హిందూ సమాజం సిద్ధంగా ఉంది మీ ఛాలెంజ్లను స్వీకరించడానికి. ఏం ఛాలెంజ్? గో రక్షకుల మీద కాల్పులు జరుపుతాము, మేము హత్యలు చేస్తాము, ఇవాళ మేము చట్టాలను ఉల్లంఘిస్తాము అనేటువంటి ఛాలెంజ్ విసిరడమే కదా ఇది. గతంలో కూడా 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులను ఉచ్చకొత్త ఛాలెంజ్ విసిరిండు కదా. సిద్ధంగా ఉంది హిందూ సమాజము. రజాకార్ ఎజెండాను బొందబెట్టిన చరిత్ర తెలంగాణకు ఉందని చెప్పి ఇవాళ ఈ రజాకార్లు, కాసిం రజ్వీ వారసులు గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలంగాణ రాష్ట్రంలో మాత్రం శాంతి భద్రతలు రోజు రోజు కూడా నశించిపోతున్నాయి. ప్రధానంగా ఓల్డ్ సిటీలో మాత్రం ఎక్కడి నుండి వచ్చాయి గన్స్కు అసలు ఒకప్పుడు కాన్పూర్ లాగా ఇప్పుడు మాత్రం
ఇటు ఓల్డ్ సిటీ మాత్రం అడ్డాగా మారుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గోరక్షణ విషయంలో కఠినమైన చట్టాలు తీసుకురావాలి. అలాగే ఇలాంటి పరిణామాలు జరగకుండా మాత్రం కఠినంగా వ్యవహరించాలి. ఎంఐఎంకు వీలైనంతగా జాగ్రత్తగా ఉండాలి తప్ప మద్దతు ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ అట్లే చేస్తుంది, కాంగ్రెస్ కూడా అట్లే చేస్తుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముందడుగు అయిపోతే మాత్రం కఠినంగా మాత్రం ఇటు ప్రజా ఉద్యమాలు చేస్తాము. హిందూ రక్షకులంతా కూడా బయటికి రావాల్సిన పరిస్థితి కూడా వస్తుందని కూడా విహెచ్పి కీలక నేత శశిధర్ గారు చెప్తున్న సందర్భంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.